సదాశివపేట పట్టణంలో పిల్లలను వదిలిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షులు హనుమంత్ గారికి, సెక్రటరీ శంకర్ గారికి, అలాగే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీ గారు, మరి సూపర్వైజర్, మరి మిగతా అధికారులు, టౌన్ ప్రెసిడెంట్ సత్యన్న గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ మరి సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ గారికి, మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఎఫ్ అధ్యక్షుడు శేఖర్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, మరి ఇక్కడ నూతనంగా ఇచ్చేసిన సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మైనార్టీ సోదరులకి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, మరి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఇది కూడా చాలా పెద్ద కార్యక్రమం. మరి ఈ చెరువులో 56,000 చేప పిల్లలను మరి వదిలిపెట్టడం జరిగింది. మరి ఈ సంఘ ఉన్న సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న జీవన ఉపాధి ఇది కాబట్టి మరి వాళ్ళకి సకాలంలో చేప పిల్లలను వదిలేయడం, మరి వాళ్ళకు ప్రభుత్వ సహకారం అందినందుకు నేను కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫిషర్ మంత్రి అయిన శ్రీహరి గారికి కూడా మా సంగారెడ్డి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇంకా ఏది ఉన్నా కానీ మీ సంఘానికి ప్రభుత్వం తప్పకుండా సహకారం అందిస్తుంది, మీ వెంట మేముంటామని తెలియజేసుకుంటూ, మరి మంచి ఉపాధిని పొంది మరి జీవన ఆధారానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుంది 100%. ఈ చేప పిల్లలు ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల లేట్ అయింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సదాశివపేట పట్టణానికి చేప పిల్లలు వదలడానికి వచ్చిన నిర్మలా జగ్గారెడ్డి గారికి మేము మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, సదాశివపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ సత్యనారాయణ, శేఖరన్న గారికి, మిగతా వాళ్ళ పేరు నాకు తెలియదు, అందరికి, కమిషనర్ గారికి, మా ఏడీ ఫిషరీస్ ఏడీ గారికి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకు, సర్పంచ్లకు అందరికీ పేరు పేరున మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందాక మేడం అన్నది, మాకు గత 10 సంవత్సరాల నుంచి సదాశివపేట 1975 సొసైటీ మార్కెట్ అయింది. ఇప్పటి వరకు మార్కెట్ లేదు. మేము దయచేసి ఒకటే కోరుతున్నాం, సదాశివపేట పట్టణంలో 150 కుటుంబాలు ఉంటాయి జీవనాధారం. ఇప్పటి వరకు మార్కెట్ లేకపోవడం చాలా బాధాకరం. మా సొసైటీ తరఫున మేము ధన్యవాదాలు. ఏంటంటే మాకు ఒక మార్కెట్ చేపిస్తే మేము ఎప్పటికీ ఎల్లవేళలా గుర్తుకుంచుకుంటాం. గత ఉన్న పాలకులకు చాలాసార్లు అడిగినాం, ఎన్నో విన్నపాలు ఇచ్చినాం, కానీ ఇంతవరకు చేయలేరు. అక్కడి వరకు వచ్చి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఈసారి మీరు దయదలిచి మా సొసైటీకి ఒక మార్కెట్ ఇస్తే మేము ధన్యవాదాలు చెప్పి మీకు ఎప్పటికైనా పడి ఉంటాం.